జై శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్ కి స్వాగతం. కరుణాకర్ కి బుద్ధి చెప్పిన హనుమంతుడు అని ఈ టిష్యూ కుమారు అంట్ల వెధ ఒక వీడియో చేశాడు. దాని మీద నేను ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను నిన్న. దానికి కొనసాగింపుగా ఈ చిన్ని వీడియో చేస్తున్నాను. నిన్న నేను పెట్టిన వీడియో కంటే ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇది చివరికంటా చూసి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఈ అంట్ల వెధలు ఎంత చిల్లంగితనం చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. జై శ్రీరామకి అర్థమని వికీపీడియాలో ఒక పేజీ ఒక ముక్క చూపించి ఏదో వాగాడు కదా. జై శ్రీరామకి అది అర్థం కాదు, అసలైన అర్థమని నేనైతే ఒక వీడియో చేశాను. ఎక్కువ సమయం లేక కొంచెం తొందరగా ఆ వీడియో చేశాను. అయితే ఆ వీడియో కింద చాలా చక్కని కామెంట్స్ వచ్చాయి. అందులో ఒక కామెంట్ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ కామెంట్ ఏంటంటే, అసలు వికీపీడియాలో జై శ్రీరామ అంటే రాముడికి మహిమ అని రాసిన సొంఠ ఎవరు అని ఆ కామెంట్ వచ్చింది. అది చూడగానే నాకు ఒక అనుమానం వచ్చింది. తెలుగు వికీపీడియాకి వెళ్ళి జయ శ్రీరామ అని టైప్ చేసి సెర్చ్ కొడితే అసలు రిజల్ట్స్లో ఒక్క పేజీ కూడా లేదు. అంటే తెలుగు వికీపీడియాలో జయ శ్రీరామ అనే పేజీ ఇంతవరకు క్రియేట్ చేయబడలేదు. ఆ రిజల్ట్స్ అన్ని మీరు చూస్తే శ్రీరామతో ఉన్న కొన్ని పేజెస్ ఏవో వస్తున్నాయి, కానీ ఇంతవరకు జయ శ్రీరామ అనే పేజే లేదు. జయ శ్రీరామ కాదేమో జై శ్రీరామ్ ఏమో అని తెలుగు వికీపీడియాలో అలా వెతికినా ఏ పేజీ లేదు. ఏదో సినిమా గురించి వస్తుంది తప్ప జై శ్రీరామ్ అని ఒక్క తెలుగు పేజ్ కూడా తెలుగు వికీపీడియాలో లేదు. అయితే ఈ అంట్ల వెధవ ఏం చేశాడు, జై శ్రీరామ్ అనే పేజ్ని ఇంగ్లీష్ వికీపీడియాలో ఓపెన్ చేసి దాన్ని తెలుగులో ఆ పేజ్ని ట్రాన్స్లేట్ చేసి చాలా తెలివిగా పైన 3 లైన్లు చూపించాడు. ఈ అడ్డగాడిద, ఈ అంట్ల వెధవ ఒకవేళ దాని కిందున్న పేరా కూడా వాడి వీడియోలో చూపించుంటే ఈ పాటికే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడి వీపుని చీరు ఉండేవారు. ఇంగ్లీష్లో చెప్తాను, వాడు చూపించిన తెలుగు అనువాదంలో కూడా ఆ లైన్ నేను చదివి వినిపిస్తాను. వాడు చూపించిన 3 ముక్కల కింద ఉన్న ఇంకో పేరాలో, ద స్లోగన్ ఇన్ ద లేట్ 20th century as a tool for increasing the visibility of Hinduism in public spaces before going on to use it as a battle cry. The slogan has since been employed in connection with the perpetration of communal violence against Muslims. వాడు చూపించిన తెలుగు అనువాదంలోనే ఏముందో చూద్దాం. ఇవి 20వ శతాబ్దం చివరలో బహిరంగ ప్రదేశాల్లో హిందూ మతం యొక్క దృశ్యమానతను పెంచడానికి ఒక సాధనంగా ఈ నినాదాన్ని స్వీకరించాయి. తరువాత దానిని యుద్ధ నినాదంగా ఉపయోగించాయి. అప్పటి నుండి ముస్లింలపై మతహింసకు పాల్పడటానికి సంబంధించి ఈ నినాదాన్ని ఉపయోగించారు. అలా ఎక్కడైనా జరిగిందా అండి? ఏ అడ్డగాడిది రాసుండి ఉండాలి ఈ వికీపీడియా పేజ్ని, అది తీసుకొచ్చి ఈ అంట్ల వెధవ మనకి చూపిస్తాడా? ఈ పీడిఎఫ్ బ్యాచ్ మొత్తం మొదటి నుంచి అంతే. అమెరికాలో బైబిల్ యూనివర్సిటీస్లో కిరస్తానీ ప్రొఫెసర్లు కిరస్తానీ స్టూడెంట్లకి ఇంగ్లీష్లో బోధించే మన స్క్రిప్చర్స్ గురించి ఈ వెధవలు దానిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి విషాన్ని చిమ్ముతూ ఉంటారు. ఎవడైనా పాస్టర్ నా పిల్లలు అమెరికాలో బైబిల్ యూనివర్సిటీలో చదివొచ్చారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత విషం చిమ్మడానికి రెడీగా ఉంటారో. అసలు ఈ వెధవల్ని తిట్టడానికి తిట్లు కూడా సరిపోవు. నిన్నగాక మొన్న తెగ తాగి తల పగిలి చచ్చాడు కదా, వాడు చిమ్మిన విషయం అంతా ఇంత కాదు కదా మన సనాతన ధర్మం మీద. ఆ వాడిది ఒక డిబేట్ కనిపించింది. డాక్టర్ ప్రీతి నిగమ్ అని ఆవిడ సనాతన ధర్మాన్ని డిఫెండ్ చేస్తూ 2.5 గంటల డిబేట్ అది. నేను 30-40 మినిట్స్ వరకు చూశాను. వీలైతే మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అది చాలా బాగుంది. అందులో ఆవిడ మాటల్లో ఏం చెప్పిందో మీకు వినిపిస్తా. So it's a bad strategy to just put other people down without even reading their scriptures properly, to just open the scriptures from Google or somewhere and then try and download those corrupted copies and try and blame others. ఇతరుల మత గ్రంథాలని సరిగా చదవకుండా కరప్టెడ్ కాపీస్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అవి చూపించి ఇతరులని బ్లేమ్ చేయడం అనేది చాలా చెడ్డ వ్యవహారం అని చెప్తోంది ఈవిడ. When you want to know something, know it as knowledge. Be in that religion, know and learn it like I did. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆ మతంలో ఉండి దానిని జ్ఞాన సముపార్జన చేయండి,
నేనెలా చేశానో అలాగ నేర్చుకోండి అని చెప్తోంది. I went into Christianity, I went into church, I visited church several years, and then I learned the scriptures, I read everything, and then I understand it. It's for the attaining of knowledge, not putting others down without having any knowledge at all. నేను చర్చికి వెళ్ళాను, ఆ స్క్రిప్చర్స్ అన్నీ చదివాను, నా అంతట నేను అంతా తెలుసుకున్నాను, తెలుసుకోకుండా చదవకుండా నేను అదర్స్ని ఎప్పుడు బ్లేమ్ చేయలేదు అని చెప్తోంది. I don't know where to begin correcting you because everything that you have is spurting out hatred. నిన్ను అసలు ఎక్కడి నుంచి కరెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, కేవలం నువ్వు చేస్తున్నదంతా ద్వేషాన్ని చిమ్మడం మాత్రమే. Vomiting out hatred because I can feel it. The moment you said Telugu language and all that stuff, I immediately sensed the kind of hatred you have towards Hindi language or Sanskrit language or whatsoever. ఎప్పుడైతే నువ్వు తెలుగు భాష గురించి మాట్లాడావో అప్పుడే అర్థమైంది నీకు భాషల పట్ల, సంస్కృతం కానీ హిందీ కానీ ఏ భాషల పట్ల గౌరవం లేదని అంటోంది ఆవిడ. కరప్టెడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ గూగుల్ నుంచి ట్రాన్స్లేట్ చేసి విషయాన్ని చిమ్మద్దు, మూలాలకెళ్ళి చక్కగా చదువుకుని జ్ఞానాన్ని సంపార్జించాలనే ఉద్దేశంతో చదవండి, కేవలం ద్వేషాన్ని చిమ్మడానికి కాదు అని బాగా గడ్డిపెట్టింది ఆవిడ. మీకు ఎవరికైనా వీలుంటే చూడండి, అది వీలుంటే డౌన్లోడ్ కూడా చేసుకోండి. మళ్ళీ అది ఇంటర్నెట్ నుంచి తీసేసేలోగానే ఈ దరిద్రులు చిమ్మే విషాన్ని అడుగడుగునా మనం తుడుస్తూ, కడుగుతూ, బయట పెడుతూ ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.